దేవుని వాక్యంలో యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 8 వచనాల్లో ఎక్కువ సార్లు కనిపించే పదాలు కొన్ని ఉన్నాయి. అవేంటో మీరు గమనించండి, చెప్పగలరు. ఫలించుట ఒకటి, ఇంకా వేరే కూడా ఉన్నాయి. నిలిచి ఉండుట అనే పదం మంచిది. ఇంకో పదం కూడా ఉంది, తీగలు. దేవుని వాక్యంలో ఈరోజు మనము యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుంటున్నాం. కొంచెము యోహాను సువార్త యొక్క పీఠికల గురించి మనం ఆలోచన చేద్దాం. ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి. సరిగ్గా సగం అనుకుంటే 11:30 కావాలా, 10:30 కావాలా? సరే, 11 అధ్యాయాలు అనుకోండి. మొదటి 11 అధ్యాయాలలో ప్రభువు లోకముతో మాట్లాడే విషయాలు ఉన్నాయి. దేవుడుగా ఆయన లోకముతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడే. యోహాను సువార్తలో యోహాను ఆయన దేవుడుగా చూపిస్తా అన్నాడు. దేవుడు లోకములో ఉండే వారితో మాట్లాడుతున్నాడు. మొదటి 11 అధ్యాయంలో 12వ అధ్యాయం 11వ వచనం నుంచి అనుకోండి, లేదా 12వ అధ్యాయం అంతా అనుకోవచ్చు. శిష్యులతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క ఏర్పాటు నియమం చూడండి. లోకంతో మాట్లాడాలా, శిష్యులతో కూడా మాట్లాడాలి. ఈరోజు యేసుప్రభు నమ్మకం మీరు నేను కూడా మన పరిచర్య కూడా లోకంలో ఉండాలా, శిష్యులతో కూడా ఉండాలి. అనగా నమ్మిన వారితో కూడా ఉండాలి. ఇంచుమించుగా సరి సమానంగా ఉండాలి. మనం అనుకున్నాం 10:30 అధ్యాయాలు ఇంచుమించుగా సరి సమానంగా. అయితే అందులో ముందుగా లోకముతో మాట్లాడుతున్నాడు. లోకముతోనే మనం ముందుగా మాట్లాడాలి. ఎందుకు? లోకముతో మాట్లాడినప్పుడే, ప్రభువును పరిచయం చేసినప్పుడే వాళ్ళు క్రీస్తు నమ్ముకుంటారు, శిష్యులు అవుతారు. ఆ తర్వాత శిష్యులతో మనం మాట్లాడతాం. మంచిది. శిష్యులతో మాట్లాడుతున్నాడు అని చెప్పుకున్నారు. 12వ అధ్యాయం నుండి చివరి దాకా ఒకసారి మనం చూస్తే 12వ అధ్యాయంలో పస్కా పండుగకు ముందు ఇంకా 6 దినాల ముందు అని ఉందన్నమాట. పస్కా అంటే ఆయన చంపబడిన పస్కా. 12వ అధ్యాయం ఇంకా 6 దినాలే. ఆయన బేతనీలో లాజరు ఇంట్లో విందు అయిపోయాక యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. గాడిద మీద గాడిద పేరు దగ్గర వెళ్ళాడు. మన డినామినేషన్ చర్చెస్ లో మొట్టలాదివారం అని చేస్తూ ఉంటారు. అది ఆదివారం, ఇంకా వచ్చి శుక్రవారం ఆయన చనిపోయాడు అనమాట. ఇంకా 5 రోజులే ఆయన చనిపోబోతున్నాడు. 5 రోజులే చనిపోబోతున్నాడు. నేను చనిపోతున్నానని చెప్తున్నాడు. శిష్యులకు అర్థం కావాలి. అయితే అదే సమయంలో శిష్యులతో మాట్లాడిన విధానం మనం గమనించాలి. 13వ అధ్యాయంలో తాను ఈ లోకంలో నుండి వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఎరిగిన వాడై తన వారితో కూడా శిష్యులతో కూడా అంటూ శిష్యులను తన వారిని ప్రేమించాడు. శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులను ప్రేమించాలని తన ప్రేమ వారికి వెల్లడిపరుస్తా ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో మనం చూస్తే 14వ అధ్యాయంలో ఆయన శాంతిని నీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను. 27వ వచనంలో లోకమిచ్చినట్టుగా కాదు అంటున్నాడు. అంటే శిష్యులతోనే మాట్లాడుతున్నాడు, కానీ లోకంలో శిష్యుల జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. నేను వెళ్ళిపోతాను, 5 రోజులే, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 1 రోజు నేను వెళ్ళిపోతున్నాను. 15వ అధ్యాయంలో కూడా మనం 8 వచనాలు చదువుతున్నాం. కానీ ఆ తర్వాత 18వ వచనంలో మీరు చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల నేను వెళ్ళిపోతున్నాను, మీరు లోకంలో ఉంటారు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తాడు. మీకంటే ముందుగా లోకం నన్ను కూడా ఉద్దేశించింది, గుర్తుంచుకున్నారు. అట్లయితే ఈ అధ్యాయంలో 12 నుండి ఒకవేళ చెప్పుకుంటే చివరిదాకా లోకములో శిష్యుల జీవితాన్ని గురించి మాట్లాడతాం. లోకం మిమ్మల్ని ద్వేషిస్తాడు. కానీ నేను లోకములో ఉన్న నావారైన మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని 13వ అధ్యాయం చెప్పాడన్నమాట. లోకము మిమ్మల్ని ద్వేషిస్తాడు. 16వ అధ్యాయంలో 33వ వచనంలో లోకంలో శ్రమ కలుగును, లోకులు
ద్వేషిస్తారు, లోకములో మీకు శ్రమ కలుగుతాయి. 17వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో మనం చూస్తే తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి, లోకములో ఉన్న నా వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయడం లేదు. వాళ్ళు లోకంలోనే ఉంటారు. నేను వెళ్ళిపోతున్నా, నేను నీ దగ్గరికి వస్తా ఉన్నా. లోకములో ఉన్న నా వారిని తీసుకొని పొమ్మని ప్రార్థన చేయను తండ్రి. కానీ నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కాకుండా ఉండేందుకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మనం లోకంలో ఉన్నాం కానీ లోక సంబంధులం కాము. లోకము మనం ద్వేషించిన మనం గుర్తుంచుకోవాలి, మనం పరలోక సంబంధులను గుర్తుంచుకోవాలి. 15వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయట్లేదు కానీ దుష్టుల నుండి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నా. అటువంటి గుర్తుంచుకోండి, లోకములో మనకు శ్రమలు కలుగుతాయి, లోకములో మనకు శాంతి ఉండదు. దేవుడి చేసిన శాంతి లోకములో మనకు ఉండదు. లోకములో దుష్టుడు ఉన్నాడు. దుష్టుడు మనకు అపాయం కలిగించడానికి కనిపెట్టుకున్నాడు. వారి నుంచి మనము కాపాడబడాలి. ఇది 15వ అధ్యాయం ప్రార్థన. 18వ అధ్యాయం 1వ వచనం యేసు ఈ మాటలు చెప్పి, అంటే 15వ అధ్యాయంలో ప్రభుతో ప్రార్థన అనే మాటలు చెప్పాడు. చెప్పి కిద్రోను వారు దాటి వెళ్ళిపోయాడు. దాటిపోయి వాళ్ళు కొండెక్కాడు. వెంటనే ఇస్కరియోతుగా వచ్చాడు. రాను వారు వచ్చారు. యూదా పట్టించాడు. అంటే తాను అప్పగించబడక మునుపు పలికిన చివరి మాట అన్నమాట. నేను లోక సంబంధిని కాదు, కానీ వీరు లోకంలో ఉన్నారు. లోకంలోనే వీళ్ళు తీసుకోమని ప్రార్థన చేయండి తండ్రి, కానీ దుష్టుల నుండి మీరు వారిని కాపాడండి. అమ్మాయ్యా, లోకంలో దుష్టుడు ఉన్నాడు. లోకంలో పాపం ఉంది, పాపంలో విషయం ఉంది. శిష్యులారా, మీరు కాపాడబడాలి, కాపాడబడాలి, కాపాడబడాలి. లోకంలో శ్రమలు కలుగుతాయి. 16వ అధ్యాయం ఎలా గుర్తుంచుకోండి, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించగలరు, జయించగలరు. 16వ అధ్యాయం 28వ వచనంలో నేను తండ్రి యొద్ద బయలుదేరి లోకానికి వచ్చాను, మరియు ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం లోకంలో ఉంటారు, మీరు మాత్రం లోకములో ఉంటారు. ఇక 15వ అధ్యాయంలో ముందే మనం చదువుకున్నాం. మీరు లోక సంబంధులు కాదు, కానీ లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఈ మాట గుర్తుంచుకోండి, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, నియమించాడు. ఆయన చూసి అనుకోండి, కావాలంటే ఆయన కొద్దిమందిని ఎన్నుకుంటాడు, కొద్దిమందిని ఏర్పరచుకుంటాడు, కొద్దిమందిని పిలుచుకుంటాడు, కొద్దిమందిని నియమిస్తాడు. ఈ ఉదయకాలం రక్షించబడిన మిమ్మల్ని నన్ను ఆయన పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, నియమించాడు. మన మీద ఎంత ప్రేమ ఆయన. 14వ అధ్యాయంలో ఇస్కరియోతు కాని యూదా అడిగాడు, ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని ఎన్నుకున్నావు, అయితే లోకాన్ని కూడా ప్రేమిస్తున్నావే. యూదా అనుకున్నాడు, మమ్మల్ని మాత్రమే. అవును, కానీ నమ్మిన వాడిని ప్రేమిస్తున్నాడు, అయితే లోకములో ఉన్న వాడిని కూడా ప్రేమిస్తా ఉన్నాడు. మంచిది. ఈ మాట నేను చదువుకుంటుండగా ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? 14వ అధ్యాయం 27వ వచనం, అంటే చివరి వచనం, వెళ్ళి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే అంతప్పుడు కూర్చొని ఉన్నారు. ఎక్కడ కూర్చున్నారు? మేడగదిలో కూర్చున్నారు. ఎందుకు అట్లా అనుకోవాలి? 12వ అధ్యాయంలో యెరూషలేముకు వచ్చిన తరువాత 13వ అధ్యాయంలో లోకములో ఉన్న తనవారిని, అంటే శిష్యులను ప్రేమించాడు, కూర్చొని ఉన్నారు. ఇక్కడ పస్కా గురించి కానీ, పస్కా ఉంది, అయితే పస్కాను గుర్తించిన సందర్భం కానీ, ప్రభురాత్రి భోజనం చేసిన సందర్భం కానీ యోహాను సువార్త లేదు, మిగిలిన సువార్తలో ఉన్నారన్నమాట. అట్లయితే మేడగదిలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. పస్కాను ఆచరించారు, ప్రభురాత్రి భోజనాన్ని ముగించారు. ముగించిన తర్వాత 13, 14 అధ్యాయాలు మేడగదిలో వారితో సంభాషించాడు. 14 చదువు లేదే మనం వెళ్దామన్నాడు. 18లో కిద్రోను వారికి వచ్చాడంటే మార్గ మధ్యలో మాట్లాడుకుంటూ 15, 16 అధ్యాయులు చివరి మాటలు ఆయన చెప్పాడు.
17వ అధ్యాయంలో చివరిగా ప్రార్థించాడు. 18లో అప్పగించబడ్డాడు, చంపబడ్డాడు. నేను ఎందుకు ఇంత పెద్ద స్టోరీ చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చదువుకున్న 15వ అధ్యాయం అనేది ఆయన చనిపోకముందు శిష్యులతో చెప్పిన చివరి మాటలు నిజంగా విలువైనవిగా ఉంటాయి. ఇంట్లో పెద్ద ఆయన ఉంటాడు, ప్రాణం పోతా ఉంది, కుమారుడా నాయన అక్కడ పెట్టిన చూడు అని చెప్పిపోతాడు అన్నమాట. అన్నట్టుగా అన్నమాట. చివరిగా చెప్తున్నాడు. చివరి మాట ఏమంటా ఉన్నాడు? తీగల గురించి మాట్లాడుతున్నాడు, ఫలముల గురించి మాట్లాడుతున్నాడు, నిలిచి ఉండటం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం అది మన అంశం. ద్రాక్షావళిని నేను బహుశా మార్గ మధ్యంలో వెళ్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశంలో ఉండే ఒక ద్రాక్షాతోడు కనిపించింది కాబట్టి అక్కడ నిలబడి ఒక డిమాన్స్ట్రేషన్ లాగా, ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ లాగా చూపిస్తా ఉన్నాడు. ద్రాక్షావళిని నేనే, ఇదిగో ఈ తీగలు ఉన్నాయో ఈ తీగలు మీరే. ఫలముల గురించి మాట్లాడుతున్నాడు. తీగలు ద్రాక్షావళిలో నిలిచి ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటూ నా తండ్రి వ్యవసాయకుడు, తండ్రిని గురించి కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు? తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళాల్సిన గడియ వచ్చింది. తండ్రిని మీరు మర్చిపోకూడదు. నా తండ్రి వ్యవసాయకుడు, నేనే ద్రాక్షావళి, తీగలు మీరే అన్నాడు. ఈ ఉదయకాలం యేసయ్యను నమ్మిన వాళ్ళందరూ ద్రాక్షావళిలో ఉండే తీగలు. ఒక్క నిమిషం మనం చదువుకున్న భాగంలో తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని అని 5-6 వచనాలు మనం చూస్తున్నాం. 5వ వచనంలో ఎవడు నా యందు నిలిచి ఉండునో అన్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో. 6వ వచనంలో ఎవడు నా యందు నిలిచి ఉండడో. యేసులో నిలిచి ఉండే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, నిలిచి ఉండని వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. అయితే మనలో కూడా ఉన్నారు, మన ఇళ్లలోనే ఉన్నారు. మీకు అర్థం కావడానికి, నేను క్రీస్తు యేసు రక్షకుడిగా నమ్ముకున్నాను. 1964 సంవత్సరంలో ఆగస్టు నెల 24వ తారీఖు నమ్ముకున్నాను. తర్వాత నాకు 2 కుమారులు పుట్టారు. ఆ కుమారులు 90లో ఒకరు, 98లో ఒకరు నమ్ముకున్నారు. అంతవరకు నమ్ముకోలేదు. ఎక్కడున్నారు వాళ్ళు? నా ఇంట్లోనే ఉన్నారు, నా కుమారులుగా ఉన్నారు. దేవుని వేరే వారికి పెట్టారు, కానీ వారు నమ్మిన వారు కారు. నమ్మిన వారు కారు అంటే క్రీస్తునందు నిలిచిన వారు కారు. ఎక్కడున్నారు? నా ఇంట్లోనే ఉన్నారు. బహుకాలం నా ఇంట్లోనే ఉన్నారు. క్రీస్తునందు నిలవలేదు. ఒకవేళ వాళ్ళ జీవితకాలం అంతా కూడా నిలవకుండా ఈ లోకాన్ని విడిచిపోవచ్చు. కనుక తీగలు ద్రాక్షావళిలో నిలిచే తీగలు కొన్ని, నిలవని తీగలు కొన్ని మన మధ్యనే, మన కుటుంబాల్లో. నమ్మిన భర్తలు ఉన్నారు, నమ్మని భార్యలు ఉన్నారు. భర్త తీగ ద్రాక్షావళి క్రీస్తు నిలిచి ఉన్నాడు. నమ్మని నీ భార్య ద్రాక్షావళిలో నిలిచి ఉండలేదు. అమ్మా, భర్తతో పాటు గుడికొచ్చాడు, కానీ ఇంకా క్రీస్తు నమ్మలేదు. ద్రాక్షావళిలో నిలిచిన తీగం కాదు. ఈ ఉదయకాలం మనందరం పరీక్షించుకోవాలి. చందా కడుతున్నాం, చందాలు అక్కర్లేదు కావాలంటే. ఆ చందాలు ఏం చేస్తున్నాం? కుడి చేతి చేస్తున్నాం, ఎడమ చేతి మనమే తింటున్నాం ఒకరోజు. లేదా మన సౌకర్యాలకు వాడుకుంటా ఉన్నాం అంతే. ఏం దేవుడు తిరిగిపోవడం లేదు. అవి కాదు ముఖ్యమైనది. క్రీస్తు నందు నిలిచి ఉండుతాను. క్రీస్తు నందు నిలిచి ఉంటాను. నిలిచి ఉంటా అనే పదము మన చదువుకున్న భాగంలో 6 పర్యాయాలు కనిపిస్తుంది. తీగలు అనే పదము 6 పర్యాయాలు కనిపిస్తుంది. ఫలము అనే పదము 7 పర్యాయాలు కనిపించింది. నిలిచి ఉంటే పరిష్కారం, నీ జీవితం సఫలమవుతుంది. పాట పాడుకుంటారు కదా, జీవితం సఫలంగా ఉండాలా? నిజమైన ఫలము నీ జీవితంలో ఉండాలా? క్రీస్తులో నిలిచి ఉండాలా? మంచిది. నిలిచి ఉండాలనే అంశాన్ని గురించిన మరికొన్ని మాటలు నేను మీకు చూపిద్దామని అనుకుంటా ఉన్నాను. ప్రభు అయిన క్రీస్తు యేసు వారు బాప్తిసం పొందిన సందర్భంలో ఆయన పాపాత్ముడు కాదు, ఆయన పాపక్షమాపణ పొందవలసిన అవసరం లేదు, పాపం ఆయన లేదు. కానీ మీకు నాకు పాఠంగా ఉండే నిమిత్తమై ఆయన బాప్తిసం పొందినప్పుడు
మొదటి అధ్యాయం యోహాను సువార్తలో ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 32వ వచనంలో పరిశుద్ధాత్మ పావురాకారంగా ఆయన మీద నిలిచి ఉంది అనే మాట మనం చూస్తున్నాం. నిలిచి ఉంది అనే మాట కొరకు ఆ మాట చెప్తా ఉన్నారు. అట్లయితే ఎవరైతే క్రీస్తు యేసులో ఉంటారో పరిశుద్ధాత్ముడు వారి మీద నిలిచి ఉంటాడు. అవునా? అవును. పరిశుద్ధాత్ముడి గురించిన బోధ కూడా 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో ప్రభు వారు చేశాడు. 16వ అధ్యాయంలో ఏమో అన్నాడు, నేను వెళ్ళిపోవడం మీద ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల పరిశుద్ధాత్మ మీ యుద్ధకు రాడు. నేను ఆయన వస్తే ఆయన వచ్చి పాపమును గురించి మిమ్మల్ని ఒప్పుకొని చేస్తాడు. ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉండాలి అంటే ముందుగా తాను పాపేని గుర్తించాలి. గుర్తింప చేసేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించి నీకు బోధ చేస్తాడు, నిన్ను ఒప్పుకునే చేస్తాడు. నువ్వు పాపిని గుర్తించంటాడు. ముందు నేను పాపిని ప్రభు దగ్గర ఒప్పుకో అని ఒప్పింపు చేస్తాడు. అమ్మా ఒప్పుకున్నావా? ఎప్పుడేం ఒప్పుకున్నావు? ఎప్పుడు ఒప్పుకున్నావు? రోజు కాదు. పాపిని అని ఎప్పుడు గుర్తించావు ఆ రోజు గుర్తిస్తే ఆయన నీ పాపాన్ని క్షమిస్తున్నాడు, నిన్ను పరిశుద్ధులుగా తీరుస్తున్నాడు. మనం చదువుకున్న భాగంలో మీరు ఇప్పుడు పరిశుద్ధులో ఉన్నారు అనే మాట మనం చూస్తాం. మీరు ఇప్పుడు పవిత్రులో ఉన్నారు అన్న మాట మనకు కనిపిస్తుంది. ఎవరైతే క్రీస్తు యేసును సమీపించి నేను పాపిని అని ఒప్పుకుంటారో, ఆయన నిలిచి ఉండాలి అని ఆశించినారో వారి పాపాలు ఆయన క్షమిస్తున్నాడు. పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చాను. ప్రభు వాడిని చూసి నీ పాపాలు క్షమించబడ్డాయంటే నేను వచ్చింది పక్షవాయువు రోగం కోసం అయ్యాలని వాడు అనలేదు. వాడు కూడా పాప క్షమాపణ పొందాడు. తర్వాత లేచి పరిపెత్తుకుని పోన్నాడు. అందరూ ఆశ్చర్యపడితే మనుష్య కుమారునికి భూమి మీద పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. పాపులను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిన మానవులను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. మనిషిగా వచ్చాడు. మీరు నావన రక్త మాంసాల్లో పాల్గొనయ్యాడు. ఫిబ్రవరి 2:15 ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైన మరణం యొక్క బలం గెలవాలి అనగా అపవాదిని మరణం నుంచి విడిపించడానికి, పిల్లల్ని విడిపించడానికి తాను కూడా రక్త మాంసాల్లో పాల్గొనయ్యాడు. రక్త మాంసాలు ధరించుకోవడానికి కన్య మరియ గర్భంలో ప్రవేశించి 9వ మాసాలు ఉన్నాడు. రక్త మాంసాలు కలిగిన దేహంతో బయటకు వచ్చాడు. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆ పరిశుద్ధ రక్తం కల్వరిలో క్రీస్తు యేసు కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఏ పరిశుద్ధాత్ముడైతే నిన్ను పాపిని ఒప్పుకోమని చెప్పి ఒప్పించాడు, ఆ పరిశుద్ధాత్మ మీ మీద నిలుస్తాడు. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మల గురించిన బోధ నేను మీకు అందించాలనుకుంటా ఉన్నాను. కొద్ది నిమిషాలు అందిస్తాను. కనుక క్రీస్తు యేసుని ఎవరైతే ఎప్పుడు రక్షణగా స్వీకరిస్తారో, పాపిని గుర్తించి ఒప్పుకుంటారో, ఆ కార్యాన్ని పరిశుద్ధాత్ముడే నీలో జరిగిస్తున్నాడు. ఆయన వచ్చి నీ మీద నిలుస్తున్నాడు. ఎట్లా నిలుస్తున్నాడు? ఎఫ్సి పత్రిక 1:13 మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఎవరు చెప్పినా రక్షణ సువార్త? ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు. వీలుగా చెప్పేది వీళ్ళందరూ ఒక మైకులు మాత్రమే, కానీ వీళ్ళందరి గుండా చెప్పేవాడు పరిశుద్ధాత్మదేవుడు. సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పిన వాడు, విశ్వాసం ఉంచే విషయంలో సహాయం చేసిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆత్మచేత ముద్రించబడితే పరిశుద్ధాత్ముడు మీ మీద నిలిచి ఉన్నాడంటే ఆత్మ ముద్ర మన మీద ముద్రగా నిలిచి ఉందన్నమాట. ముద్ర అంటే చెరిగిపోయేది కాదు అన్నారు బాబు. ముద్ర చెరిగిపోయేది కాదు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో మీరు పొందిన అభిషేకము మీ యందు నిలుచుచున్నది. ఆత్మాభిషేకం అది నిలిచి ఉండే అభిషేకం, పోయేది కాదు. యోహాను పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. 2:27 ఆయన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవరు మీకు బోధింపు అక్కర్లేదు. ఈ సంగతులు తెలుసుకోవాలి. మనం
ఆత్మాభిషేకం నిలిచి ఉంటుందా? నిలిచి ఉంటుంది. పరిశుద్ధాత్మ మనమే నిలిచి ఉన్నాడా? ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆయన ముద్రించాడు, ఒక ముద్రగా ఉన్నాడు. ఈ అభిషేకము, ఈ ముద్ర నిలిచి ఉంటుంది, ఎప్పుడు పోయేది కాదు. మనం ఇప్పుడు చదువుకున్న మేడగదిలో సంభాషణ అనుకున్నామే 13, 14 అధ్యాయాలు, 15, 16 అధ్యాయాలు. మార్గ మధ్యంలో సంభాషణ అనుకున్నామే 15వ అధ్యాయం, ప్రార్థన అనుకున్నామే. కనుక మేడగది ప్రసంగాలు, మార్గ మధ్యంలో ప్రసంగాల మధ్య పరిశుద్ధాత్మ గురించి ప్రభు బోధిస్తూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఈ రీతిగా అంటా ఉన్నాడు. 14వ అధ్యాయంలో 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటుగా వేరు కాదు కర్తను, అనగా ఉత్తరవాదిని, అనగా సత్య స్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించును అంటూ, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును అంటూ 16వ వచనంలో ఎల్లప్పుడూ ఉండును. కనుక ఈ ఆత్మ ముద్ర పరిశుద్ధాత్మ ముద్ర. ఆత్మ నిలిచి ఉండే అనుభవం, ఆత్మ అభిషేకం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది పోయేది కాదు, గుర్తించాలి. మనకు కనబడితే ఆత్మ కనబడుతున్నాడా? లేదు లేదు. కనుక ఆత్మ ముద్ర కనిపించదు. ఆత్మ నిలిచి ఉన్నట్టుగా కళ్ళకు, ఈ కళ్ళకు, మంటి కళ్ళలో కనిపించదు. ఆత్మాభిషేకం నిలిచి ఉంది, అయితే ఈ అభిషేకం కూడా మన కళ్ళకు కనబడదు. దానికి రుజువై యోహాను సువార్త 14:16, ఆయన మీతోనూ ఉండును, ఎల్లప్పుడూ ఉండును. ఇంకా అనుమానం ఉంటే ఎఫ్ఎస్సీ పత్రిక 4:30 చదువు. విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నారు. ఈ ముద్ర ఎంతవరకు ఉంటుంది? విమోచన. ఏ విమోచన? ఆత్మ విమోచించబడింది, ఇంకా శరీరము విమోచించబడలే. 2 నిమిషాల తర్వాత ఆత్మను శరీరానికి చూడమని మాట్లాడుకుంటాం. విమోచించబడిన ఆత్మ విమోచించబడని శరీరంలో ఉంది. అందుకే పోరాటం. శరీరం తన కోరికలు, తన ఇచ్చలు, తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, కనబడడానికి, చూపించుకోవడానికి తటలాడుతూ ఉంటుంది. ఆత్మ దానికి ఇష్టపడి, అందుకే ఆత్మకు శరీరానికి పోరాటం. శరీరం ఇంకా విమోచించబడలేదు, కానీ విమోచన ఒకరోజు శరీరం విమోచించబడుతుంది. విమోచించబడి దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ ముద్ర ఎంతవరకు ఉంటుంది? మనము శరీరాన్ని విడిచి వెళ్ళిపోయేంత వరకు. కరెక్ట్గా అర్థం కావాలి, చచ్చిపోయేంత వరకు. పరలోకం మీద అక్కడ కూడా శరీరాన్ని లోకంలో విడిచిపెట్టాం కదా, అంతవరకు ముద్ర మనతో ఉంటుంది. కానీ దుఃఖంతో మనం చూసేది క్రైస్తవ కోటిలో దీనికి భిన్నమైన బోధలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, నువ్వు ఆయన దుఃఖపరుస్తే 4:30 చదవండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ప్రారంభించాడు. దుఃఖపరిచే వాళ్ళు ఉన్నారు. ఎవరు? నేను కూడా దుఃఖపరుస్తూ ఉంటాను. మనం అందరం కూడా నిత్యమైన సంతోషపెట్టి ఉండలేము. కొన్నిసార్లు దుఃఖపరుస్తాం. దుఃఖపరిచిన ఆయన వెళ్ళిపోడు. దుఃఖపరిచిన మనతోనే ఉంటాడు. ఎంతవరకు ఉంటాడు? విమోచన దినము వరకు ఉంటాడు. కనుక మీరు నేను పరిశుద్ధాత్మను మనకు మళ్ళీ అనుగ్రహించమని ప్రార్థించక్కర్లేదు. రక్షించబడినవాడు ఆత్మాభిషేకం ఇమ్మని ప్రార్థించనక్కర్లేదు. కొన్నిసారి ఈ మాట మనం చెప్పుకున్నాం. ఆత్మాభిషేకము నిలిచి ఉన్నాడు. విమోచన దినం వరకు నిలిచి ఉన్నాడు. ఎల్లకాలము ఉంటాడు. యోహాను సువార్త 14:14, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. 15, 16 వచనాలు 14వ అధ్యాయంలో మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. వీటిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన మనసులో నిత్యం ఉండాలి. కానీ అదే ఎఫ్ఎస్సీ పత్రిక 4:30లో విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డారు అని అన్న ఆ మనుషుని ప్రక్క అధ్యాయంలోని 5:18లో ఏమన్నాడు? ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మ పూర్ణులై ఉన్నారు అనలేదు. ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మ ఉన్నాడు, ఆత్మ ముద్ర ఉంది, ఆత్మ అభిషేకం ఉంది. అయితే ఆత్మ పూర్ణులై ఉండు అంటే ఆత్మ పూర్ణత లేదు. ఆత్మ పూర్ణత అనేది తగ్గుతూ ఉండగాదు. ఆత్మ పూర్ణత మనలో ఉండాలి.
పూర్తి అంటే ఏదో కొనుక్కొచ్చుకుని దాని పోయిన కాదు. పరిశుద్ధాత్మునికి మనలో స్వతంత్రత అనుగ్రహించుట. గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, విడిచిపత్రిక అనుకోండి, ముందున్న గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఆత్మకు విరోధముగా శరీరము, శరీరానికి విరోధముగా ఆత్మ కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు తోచడం లేదు. ఎందుకు? ఆత్మ తన గుణములను ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలు ఇవన్నీ కలిగి ఉన్నావా అని చెప్తుంది. ఆత్మకు గుణాలు ఉన్నాయి, ఆత్మకు ఫలాలు ఉన్నాయి. ఉన్నాయి. ఆత్మను మనం చాలా కోణాలు చూడవచ్చు. ఆత్మ తన ఫలములు కలిగి ఉండాలా ప్రతి విశ్వాసం నమ్మిన వాడని పరిశుద్ధాత్ముడు అపేక్షిస్తూ ఉంటాడు. కానీ శరీరానికి ఇష్టం లేదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. గలతీ 5:20. శరీరం ఉప్పొంగడం, దండంగా ఉండడం అనే ఇలాంటి ఏకములు జాగ్రత్త, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఎంతసేపు శరీరము తన కార్యాలు మనలో కనబడాలని, శరీరము ఉబ్బిపోవాలని, ఊరగాయలాగా విస్తరించాలని కోరుకుంటా ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా కోరుకునేవారు కాదు. ఆత్మ పూర్ణత అంటే పరిశుద్ధాత్ముడికి మన జీవితంలో స్వతంత్రతను ఇచ్చుట, సంపూర్తిగా 100 మార్కులు ఇవ్వడం అన్నమాట. మనకు అర్థం కావడానికి మన పిల్లలు 40 మార్కులు వచ్చాయంటే 60 తప్పులు చేస్తారన్నమాట. మరి ఆత్మ శరీరాన్ని మార్చుకుంటే శరీరానికి 60% లొంగినట్టు, ఆత్మకు 40% లొంగినట్టు. 40 ఇచ్చినా పాస్ అయినట్టు. 40 ఇచ్చి పాస్ అయినా 60% శరీరానికి లొంగి ఉన్నా మనమని గుర్తుంచుకోవాలి. ఆత్మ పూర్ణత అంటే 40 కాదు, 50, 60, 70, 80, 90, 100 పాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇష్టానికి మనల్ని అప్పగించుకోవాలి. అదే ఆత్మ పూర్ణత. అదే ఆత్మ పూర్ణత. పరిశుద్ధాత్ముడు ఏమి చెబితే చేయాలి. ఆయన గుణమేంటో మన గుణమై ఉండాలి. ఆయన క్రియలేంటో మన క్రియలే ఉండాలి. ఆయన తలంపులేంటో మన తలంపులే ఉండాలి. ఆయన ఏమి చేయమంటే చేయాలి, ఏమి చేయకూడదని చేయకూడదు. గలతీ 5లోనే ఆత్మచేత శరీర క్రియలు చంపండి అని కూడా ఉంది. ఆత్మానుసారంగా నడుచుకోనండి అని కూడా ఉంది. జార్జ్ బర్నర్ గారంటే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఇప్పటికి కూడా ఓయంలో ఆయన ఉండేవాడు. ఆయన ఒక మాట అన్నాడు, ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి క్షణం నేను ఆత్మ చేత నడిపించబడుతున్నానా, శరీరం చేత నడిపించబడుతున్నానని ప్రతి విశ్వాసం పరీక్షించుకోవాలన్నాడు. బైబిల్లో ఉన్న మాట ఇది. ఆత్మానుసారముగా నడుచుకోనుడి అనే మాటను ఆయన వివరించడం చెప్తున్నాడు. అంటే మనం ఏ సమయంలోనైనా, ఏ క్షణంలో అయినా శరీరానుసారముగా నడుచుకోగలం. మరి ఆత్మాభిషేకం ఉంది, ఆత్మముద్ర ఉంది, ఆత్మ నిలిచి ఉన్నాడు. అయితే ఆత్మ పూర్ణత అనేది తగ్గిందనమాట. అదే ఆత్మ పూర్ణత. ఆత్మ యొక్క గుణములు మనలో 100% కనిపించినప్పుడు అది ఆత్మ పూర్ణత. ఆ గుణాలు తగ్గినప్పుడు అది శరీర పూర్ణత. శరీరం చేత నడిపించబడ్డ ఆత్మానుసారముగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అంటే ఆత్మకు 100% స్వతంత్రం ఇవ్వండి. అప్పుడు శరీరానికి 0 అయిపోతుందని అర్థం అన్నమాట. ఈ విషయంలో మన జీవితం బ్యాలెన్స్డ్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు కోరుతా ఉన్నాడు? మధ్యలో ఆయన పలుకున్న మాటలు మనం చూద్దాం. 8వ వచనం, మీరు బహుగా ఫలించాలి. ఫలం అని 6 సార్లు ఉంది అనుకున్నామే, 6 సార్లు ఉంది. ఇప్పుడు వాటి చూద్దాం. చూడూరికి ఏమి ఉన్నాడు. మొదటి వచనం అయిపోయాక 2వ వచనం, నాలో ఫలింపని తీగ. నాలో అంటే ఈ తీగ యేసులోనే ఉంది. యేసు నమ్ముకున్న తీగ, కానీ ఏం లేదు, ఫలం లేదు. అరే నేను యేసు నమ్ముకున్నావు, కానీ ఏం లేదు, ఫలం లేదు. నమ్మిన వాళ్ళలో ఫలము లేని తీగలు ఉన్నారు. దాని క్రిందనే ఏముంది? ఫలించు ప్రతి తీగ, ఫలించే తీగలు కూడా ఉన్నారు. ఇది మన స్వపరీక్ష. ఎవరో చెప్పడం కాదు, ఎవరో మనం పరీక్షించగలరు. పరీక్షించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. మనుషుల తీర్పులు ఎప్పుడైనా లోపసహితంగా ఉంటాయి. లోపరహితంగా ఉండేది పరిశుద్ధాత్మ దేవుని తీర్పే.
జీవ గ్రంథంలో మన పేరు రాయబడింది. అదే సమయంలో మన సేవా విధానమైన గ్రంథం కూడా ఉంది. ఎంతగా ఫలించాలో రాయబడుతుంది, ఎంతగా ఫలించలేదో కూడా రాయబడుతుంది. మనుషులు కొన్నిసార్లు తమ దృష్టితో మాత్రమే చూస్తారు. కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఫలించు ప్రతితీగా అనే మాట ఫలం వల్ల ఉందా? ఫలింపని తీగలాగా. ఫలింపని తీగంటే రక్షణ లేదు. నాలో ప్రభులో ఉండే తీగ ఈ తీగ. నేను మీకు ఇచ్చిన కాగితాల్లో ఏబిసిడి నేను ఆల్ఫబెట్స్ పెట్టాను. ఏ ఫలింపని తీగ, బి ఫలించు తీగ, దాంతో సి అని పెట్టి ఎక్కువగా ఫలించే తీగ, మరి ఎక్కువగా ఫలించే తీగ. ఫలములో గ్రేడింగ్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఫలించే తీగ, మరి ఎక్కువగా ఫలించే తీగ. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాల్లో ఫలముల గురించి చెప్తూ 30 ఫలము, 60 ఫలము, 100 ఫలం అన్నాడే. ఎక్కువగా మరి ఎక్కువగా ఫలించే తీగలు. ఫలిస్తున్నామా? ఎక్కువగా ఫలిస్తున్నామా? మరి ఎక్కువగా ఫలిస్తున్నామా? మనం 8వ వచనం చదువుకుందాం అనుకున్నాం కదా. 8వ వచనంలో మనం చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన. ఎక్కువతో ఆగిపోవద్దండి, మరి ఎక్కువతో ఆగొద్దండి. బహుగా మీకు అర్థం కావాలండి. ఎక్కువ ఫలము అంటే 60% అనుకోండి, మరి ఎక్కువ అంటే 80 అనుకోండి, బహుగా అంటే 100 అనుకోండి. బహుగా ఫలించేంత వరకు. ఒక అర్థం కావడానికి నేను ఆ డాడీని చెప్తున్నా, అట్లా చెప్తాను. బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఆ మాట చెబుతూ 8లో ఏమన్నారు చూడండి, ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడను. ఇది మన అల్టిమేట్ గోల్. ఎవరికి మహిమ? ఎవరికి మహిమ చెప్తారా? ఎవరికి మహిమ? మీరు చెప్పడం లేదు. తండ్రికి మహిమ. మీకు ఇష్టమైన చెప్పండి. మీ జీవితంలో తండ్రిని మహిమపడతామనుకుంటున్నారా? మిమ్మల్ని మీరే మహిమపరచాలనుకుంటున్నారా? ఆయన కూడా తను తాను మహిమపరచుకోవడానికి ఆయన లోకానికి రాలేదు. ఆయన తండ్రి మనకు, కానీ తను మహిమపరచుకోవడానికి ఆయన మాట్లాడలేదు. తను మహిమపరచుకోవడానికి క్రియ చేయలేదు ఆయన. మీరు నేను మహిమపరచవలసిన తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లుగా నోటితో పలుకుతాను. కొన్నిసార్లు మహిమంతా మనకే తెచ్చుకుంటాం. మనం కనపరచబడాలి అని కోరుకుంటాం. ప్రభావం ముందే కనపరుచుకుంటాం. గుర్తుంచుకోండి, ఇవన్నిటి ద్వారా తీగలమైన మనం ఆయన నిలిచిపోవడం ద్వారా, ఫలించడం ద్వారా, ఎక్కువగా ఫలించడం ద్వారా, మరి ఎక్కువగా ఫలించడం ద్వారా, బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమ పరచబడాలి. ఆయన మాత్రమే కనబడాలి. రూపాంతర కొండ మీద ఏసు తప్ప మరెవరు కనబడలేదు. కొద్దిసేపు మోషే కనబడ్డారు, ఫినిష్. ఈ లోకంలో కనిపించే వాళ్ళు కూడా ఫినిష్ అయిపోతారు. నిత్యము కనిపించేవాడు, కనిపించవలసిన వాడు ఆయనే. ఈరోజు ఈ ప్రసంగ సారాంశం అంతా మనం 8వ చదువుకున్నామే. 8వ సారాంశం అంతా ఫలించాలా? బహుగా అంటే మనం అనుకున్నామే ఎక్కువగా, మరి ఎక్కువగా అన్నీ అయిపోయి అల్టిమేట్ గా టాప్ కు రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత తండ్రి మహిమ పరచబడాలి. మనం 12వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం దాకా శిష్యులతో మాట్లాడుతున్నాడు అనుకున్నాం. నిజమే. 14:20 నిండి మనం వెళ్దామన్నాడు. శిష్యులు లేచిపోతున్నాడు. నిజమే. కానీ 8 చివరిలో ఏమన్నారు చూడండి, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. శిష్యులు కాదండి, అది ముందే మెచ్చుకున్నాడు. ముందే పిలిచాడు, రక్షించాడు, సేవ కొరకే పిలిచాడు. మీరు నాతోనే ఉండాలన్నాడు. దయాలు వెళ్ళి వారిని అధికారించాడు. స్వార్థ ప్రకటించడానికి మీరు పంపుతా అన్నాడు. పంపాడు. సంఖ్య తీసుకోవద్దు, జాతి తీసుకోవద్దు అన్నాడు. మీకేమో తక్కువైందన్నాడు. ఏమి కాలేదన్నాడు. అన్ని చెప్పారు శిష్యులు. కానీ ఇప్పుడు ఇంకేమన్నాడు, శిష్యులు అగుదురు అంటే మేము ఇప్పుడు అయిపోయినా నిజమే. అయితే నిజ జీవితంలో శిష్యులు కావాలి. రక్షణ విషయంలో శిష్యులమైన మాట నిజమే. రక్షించబడ్డాను,
శిష్యులు మాత్రమే కాదు, ఈ 15వ అధ్యాయంలో మీరు నా స్నేహితులు అన్నాడు. శిష్యుడు అంటే తక్కువ, స్నేహితుడు అంటే శిష్యుల్ని గురువు మాట్లాడుకున్నప్పుడు గురువు శిష్యుడు ఏరా అంటే అంటాడు, శిష్యుడు గురువు ఏం రాదు. ఇద్దరు స్నేహితులు ఉంటే ఏం రా అనుకుంటా ఉంటారు. కొన్నిసార్లు భార్యలు భర్త ఫ్రెండ్ తాను, మా ఆయన నాతో చెప్పలేదు నీతో చెప్పినాడు అని అడుగుతూ ఉంటారు. తప్పు అలా ఉండకూడదు. అంటే స్నేహితులు అంటే వాళ్ళిద్దరి ముందు ఇంకేమీ ఉండదు. మనల్ని స్నేహితులు అని కూడా పిలిచాడు. క్రింది వచనాలు మనకు కనిపిస్తుంది. కానీ స్పెసిఫిక్ గా శిష్యులైన మీరు నా శిష్యులు అడుగుతారు. ఎప్పుడు ఫలించి బహుగా ఫలిస్తే నెంబర్ 1. రెండవది నన్ను మహిమపరుస్తే, నా మహిమ మీరు తీసుకుంటారు కాదు. ఇంకో వచనం ఉంది, ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ విత్ అనదర్. నా మహిమను ఇతరులకు ఇచ్చేవాడిని కాదు. కనుక మన ప్రార్థనలు ఘనత, మహిమ, ప్రభావం, స్తుతులు, స్తోత్రములు నీకే అంటున్నాం. కానీ ఇది గుర్తుంచుకోండి, అందులో ఏమి కూడా మనకు మిగిలి ఉండాలి ఆశ మనం ఉండకూడదు. శరీరం కోరుకుంటుంది. ఎవరి శరీరం? నా శరీరం కూడా కోరుకుంటుంది. నిత్యం ఈ మాట గుర్తుంచుకోండి. నేను చెప్పాను, వర్వర్ గారు అన్నారని, నేను ఆత్మచేత నడిపించబడుతున్నాను, శరీరం చేత నిత్యము ప్రతి క్షణము పరీక్షించుకుంటాను. మంచిది. మనం ముగింపుకి వస్తా ఉన్నాం. 16వ వచనాలు చదువుకుని ముగించుకున్నాం. నిజానికి మనం 8 వచనాలు చదువుకున్నా కానీ 16వ వచనం ఏం చెప్తొచ్చు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మనలో ఏ గొప్పతనం లేదు. నేను నమ్ముకున్నా, నువ్వు కాదు నమ్మేది, ఆయన ఆకర్షించినాడు. నిన్ను నమ్ముకునేటట్టు ఆయన చేశాడంతే. నమ్ముకునే మనుషులు ఆయన నీకు ఇచ్చినాడు, నువ్వు చేసిందేమి లేదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నా పేరుతో తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. మన ఫలం నిలిచి ఉండాలి. మనం వెళ్ళిపోతాం ఈరోజు రేపు. ఫలము అంటే ఫలం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. ఫలానికి గుణాలు ఉన్నాయి. అవి సరే, ఈరోజు నేను ఆ మాట కాకుండా ఫలము అంటే రోమాపత్రిక 1:13 పౌలు గారు ఉన్నారు, నేను అన్యులైన ఇతరులను ఫలించినట్లు అన్నాడు. అనగా క్రీస్తు యేసు కొరకే ఆత్మల సంపాదన ఒక ఫలం. ఈరోజు అక్కడ కాపేస్తాను, ఇంకోసారి చూస్తున్నాను కావాలి. మీరు నా పేరు తండ్రిని ఏమడుగుతారో మీరు వెళ్ళాలా, లోకంలోకి వెళ్ళాలా, ఫలించాలా, ఎక్కువగా మరి ఎక్కువగా బహుగా ఫలించాలి. తర్వాత మీ ఫలము నిలిచి ఉండాలా. నువ్వు నిలిచి ఉండవు, ఒకరోజు వెళ్ళిపోతావు. క్రీస్తులో నిలిచి ఉంటావు, లోకంలో నిలిచి ఉండవు. కానీ ఫలము లోకంలో నిలిచి ఉండగలదు, ఉంటుంది. మీ ఫలము నిలిచి ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటాను. మనం ముందే అనుకున్నాం, ఆయన చూసి ఆయన ఏర్పరచుకునేవాడు. మన మీద ఒక ఉద్దేశంతో మనం ఏర్పరచుకున్నాడు. తర్వాత అంటున్నాడు, నియమించి తిని, అపాయింటెడ్, ఒక అపాయింట్మెంట్ మనకిచ్చాడు. చూస్ చేసుకున్నాడు, అపాయింట్ చేసుకున్నాడు. ఏదైనా పని కొరకే మనం అపాయింట్ చేసుకుంటే మంత్లీ ఒకసారి రివ్యూ ఉంటుంది, ఇయర్లీ ఒకసారి రివ్యూ ఉంటుంది, లేకపోతే ప్రమోషన్ ముందు ఒకసారి రివ్యూ ఉంటుంది, రిటైర్మెంట్ ముందు రివ్యూ ఉంటుంది. అలా మన జీవితాలు కూడా మనం రివ్యూ చేసుకోవాలి. అమ్మా, మనం ఏర్పరచుకున్నాడు ఆయన, నేను నియమించాను, నన్ను నియమించుకున్నాడు. ఫలించాలని, తీగలమైన మనం నిలిచి ఉండాలని, ఎక్కువగా ఫలించాలని, మరి ఎక్కువగా ఫలించాలని, బహుగా ఫలించాలని. దీని విషయమైన రివ్యూ ఆయన లెక్కలు చూస్తాడు. బైబుల్ కూడా చూస్తాడు. రాజకుమారుడు రాజ్యం సంపాదించుకుని మళ్ళా రావాలని దూర దేశానికి ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 దినాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒకరోజు వచ్చాడు, లెక్కలు చూసుకుంటున్నాడు. అంతకుముందు మనకు లెక్కలు చూసుకోవాలి. ఎదురాడుస్తాడు, లెక్కలు అడుగుతాడు, మనము లెక్కలు చూసుకోవాలి. ఎంతగా ఫలించాము, ఆ ఫలం ఎంతగా నిలిచి ఉంది, ఎంతగా ఆయనకు మహిమ తెచ్చిపెట్టాను, ఎంతగా ఆయన మనకు పెట్టిన పేరు శిష్యులు అనే పేరు సార్థకంగా జీవించాము అని పరీక్షించాలి. దేవుడి తలపులు మనందరి ఆత్మీయ జీవితం విషయమై ఆశీర్వదించి మనకు అనుగ్రహించుకుంటారు.